Good morning to all of you. Welcome to Legal Matters by Sai Babu Sankara. డాక్టర్లు శాంపుల్స్ మెడిసిన్స్ అమ్ముకోవచ్చునా లేదా, అలాగే తమ దగ్గర ఉన్నటువంటి మెడిసిన్స్ అమ్మేటప్పుడు మ్యానుఫ్యాక్చరర్ నంబర్ నేమ్ చెప్పాలా లేదా, ఈ రెండు ప్రశ్నలకి సమాధానం ఈ వీడియోలో కొంతవరకు మీకు దొరుకుతుంది. అందుకని వీడియో చేస్తున్నాను. మెడిసిన్స్ షుడ్ నాట్ బి సోల్డ్ బై ద డాక్టర్స్ వితౌట్ డిస్క్లోజింగ్ ద మ్యానుఫ్యాక్చరర్స్ నేమ్. మెడికల్ షాప్లో అయితే ఆటోమేటిక్గా ఉంటుంది, డాక్టర్ గారు అమ్ముకోవచ్చు కూడదు. ఎందుకంటే ఇది క్లినిక్లో ఉండే డాక్టర్కి సంబంధించిన వ్యవహారం. హాస్పిటల్స్లో ఆటోమేటిక్గా వాళ్ళ పేరు వాళ్ళ మనుషులే అక్కడ షాప్లో అమ్ముతూ ఉంటారు. కేసు పేరు పళని వర్సెస్ ద తమిళనాడు స్టేట్. పళని వర్సెస్ తమిళనాడు స్టేట్. క్రిమినల్ అప్పీల్ నంబర్ 887/2024 decided yesterday, that is on 15/2/2024 by two judges bench of the Honorable Supreme Court of India, Justice B.R. Gawai and Sanjay Karol. మ్యాటర్ సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. విషయం చాలా చిన్నది, కానీ సుప్రీంకోర్టు దాకా వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. సో పళని అనేటువంటి డాక్టర్ గారికి ఓ క్లినిక్ ఉంది, చిన్న సైజు డాక్టరు. ఈయన ఫిజిషియన్ శాంపుల్స్ ఇంకా కొన్ని తన దగ్గరే పెట్టుకొని వచ్చిన వాళ్ళకి డెఫినెట్గా ఇస్తూ ఉంటాడు, అమ్ముతూ ఉంటాడు. ఈ రెండు రకాలు జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు పెద్ద తప్పట్లేము. నేను పోలీస్ అధికారిగా పనిచేసే కాలంలో డాక్టర్స్ ఫిజిషియన్ శాంపుల్స్ ఇచ్చేవాళ్ళు. తర్వాత ఒకటి ఊరినే రావడం, రెండోది చాలా స్టాండర్డ్గా ఉండే ఫిజిషియన్ శాంపుల్ మామూలు మిగతా మెడిసిన్ అదే కంపెనీ అమ్మే మెడిసిన్ కన్నా ఇది చాలా స్టాండర్డ్గా ఉండేది. ఇది నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. దెన్ వీ యూస్ టాక్ టు డాక్టర్స్, అది ఇచ్చే కొంచెం మాకు కూడా ఇవ్వు అని చెప్పి తీసుకునేవాడు. అవి ఏదో ఆబ్లిగేషన్స్ ఉంటాయి, ఇచ్చేవారు, అది వేరే సంగతి అనుకోండి. అలాగా ఇది డ్రగ్ ఇన్స్పెక్టర్ గారు రోజున సడన్గా చెక్ చేశారు. ఇది 2017లో అనుకుంటాను. 2017లో డ్రగ్ ఇన్స్పెక్టర్లు ఆ క్లినిక్ చెక్ చేయటం, డ్రగ్ ఇన్స్పెక్టర్ గారికి 29 రకాల అలోపతిక్ మెడిసిన్స్ చిన్నవి అక్కడ కనిపించినాయి. సో డాక్టర్ గారిని అడిగాడు. డాక్టర్ గారు ఈ కుడ్ నాట్ అకౌంట్ ఫర్ ది సేమ్. కరెక్ట్గా సమాధానం చెప్పలేకపోయాడు. ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎంతసేపు ఏముందండి చాలా తక్కువగా ఈ పదే కదా అంటాడు, కానీ ఎక్కడి నుంచి వచ్చినాయో చెప్పలేకపోయాడు. దానికి కారణం ఏంటనేది మీకు తెలుసు, మనకు తెలుసు, దాని గురించి పెద్ద డిస్కస్ చేయొద్దు. కానీ మొత్తానికి మెడిసిన్స్ మ్యానుఫ్యాక్చర్ నేమ్ చెప్పకుండా డాక్టర్ గారు అమ్ముతున్నాడు. ఇది కేసు. సో సెక్షన్ 18A ఆఫ్ ది డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ 1940 డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ 1940 ప్రకారము, ప్లీజ్ రిమెంబర్, ద డిస్ట్రిబ్యూటర్ షుడ్ డిస్క్లోజ్ ఫ్రమ్ హూమ్ హీ గాట్ ద మెడిసిన్. సో మెడిసిన్స్ కొన్ని సందర్భాల్లో ప్రాణాన్ని రక్షిస్తాయి, ప్రాణాంతకమైనవి కూడా. అందుకని డెఫినెట్లీ ది కంపెనీస్ ఆర్ ద డ్రగ్ ఇన్స్పెక్టర్స్, ద గవర్నమెంట్ విల్ బి వెరీ వెరీ కేర్ఫుల్. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో కేవలం చిన్న శుద్ధ ముక్క అంటారు దాన్ని, చాక్ పీస్కి కాస్త షుగర్ వేసి పైన కోటింగ్ వేసి మామూలుగా మందుల కింద అమ్మిన సంఘటనలో ఎక్కడో ఒంగోలులో కూడా జరిగింది. డ్రగ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ స్పూరియస్ డ్రగ్స్లో పట్టుకున్నప్పుడు వాడు ఏం చెప్పాడు, పర్లేదు సార్, జబ్బు అనంతరం అదే తగ్గిపోద్ది, ఈ ట్యాబ్లెట్ వల్ల తగ్గింది అనుకుంటారు జనం. మరి హీఈస్ ప్లేయింగ్ విత్ ద హెల్త్ ఆఫ్ ద పీపుల్. ఇలాంటి మనుషులు ఉన్నారు, ఐ హ్యావ్ కమ్ అక్రాస్ దెమ్. సో ఇక్కడ కాబట్టి డెఫినెట్గా మ్యానుఫ్యాక్చరర్ పేరు, లైసెన్స్ నెంబర్ అవన్నీ తేలాలి. ఇంత చేసినా మరి స్పూరియస్ డ్రగ్స్ లేవా, ఉన్నాయి. స్పూరియస్ ఫ్యాక్టరీస్ లేవా, ఉన్నాయి. ఎందుకంటే పర్టికులర్లీ బాంబే ఏరియాలో చూస్తే ఇంత చిన్న రూమ్ ఉంటుంది, ఈ రూమ్ పెద్ద ఫ్యాక్టరీ కింద వాడు రాస్తుంటాడు, ఏమి ఉండదు అక్కడ. ఇలా చాలా జరుగుతూ ఉంటాయి. ఇంతకీ అసలు కథలోకి వస్తే, ఈ డాక్టర్ ఈజ్ నాట్ ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ టు టెల్ ది నేమ్ ఆఫ్ ద మ్యానుఫ్యాక్చరర్ ఫ్రమ్ హూమ్ ద మెడిసిన్ వాజ్ మ్యానుఫ్యాక్చర్డ్. ఓకే, లా ఆఫ్ టార్ట్స్ వాళ్ళకి డోనో వర్సెస్ స్టీవెన్సన్ కేసు గుర్తుకొస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. నైబర్స్ ప్రిన్సిపల్ ఏమిటి, దానికోసం ఈ కేసు. సో సెక్షన్ 18A సేస్ డ్రగ్స్ అండ్ దాని ప్రకారం హీ హ్యాస్ టు డిస్క్లోజ్. మరి చెప్పకపోతే 28 పీనల్ సెక్షన్
సెక్షన్ 28 ప్రకారము 1 సంవత్సరం వరకు జైలు వేయవచ్చును, లేదా ఒక 20,000 ఎంత ఉంది అప్పుడు, అంతే 20,000 వరకు ఫైన్ వేయవచ్చును. సో ఇక్కడ ఇది మీకు అందరికి తెలిసిందే, పెట్టి కేసే కాబట్టి సమన్స్ ట్రయలే కాబట్టి వెంటనే అయిపోయింది. డాక్టర్ గారికి 6 నెలలు జైలు, అలాగే 20,000 రూపాయల ఫైన్ కూడా వేయటం జరిగింది. 6 months జైలు. సో జైలు, డాక్టరు ప్రొఫెషను ఎంతైనా కొంచెం విలువ ఉంటుంది కదా. సో అతను హైకోర్టుకి వెళ్ళాడు. హైకోర్టు నో, వీ డోంట్ ఇంటర్ఫియర్, ఎవరు అప్పీల్ ఇస్ డిస్మిస్, ఒకటి కొట్టి అవతల పడేసి సుప్రీంకోర్టు దాకా వెళ్ళాం. సుప్రీంకోర్టు కూడా ట్రయల్ కోర్టు చెప్పింది, హైకోర్టు చెప్పింది కూడా కరెక్టే. డాక్టర్ నేతను మందులు అమ్మకూడదు, శాంపుల్ మెడిసిన్స్ అసలు అమ్మకూడదు. అలాగే ఒకవేళ తను ఏదైనా మందులు అమ్మినా సరే ఈ హ్యాస్ టు డిస్క్లోజ్ ద నేమ్ ఆఫ్ ద మ్యానుఫ్యాక్చరర్. అది లేకుండా చేస్తే తప్పే. కాకపోతే దొరికిందంతా 29 ఐటమ్స్ అయినా, ఒక్కొక్కటి 5, 10, 2, 3 చిన్న చిన్న ఐటమ్స్ అయ్యా. కాబట్టి ద ఆనరబుల్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా వారు కొంచెం దే హ్యావ్ టేకెన్ ఏ లీనియంట్ వ్యూ. ఈ 6 నెలల జైలుని ₹1,00,000 ఫైన్ వేశారు. ఎస్సీ నోటీసులు స్మాల్ క్వాంటిటీ. అండ్ రెండో మాట, నో ఇంపెండింగ్ డేంజర్ టు ద పబ్లిక్ ఇంట్రెస్ట్ ఇఫ్, అంటే నాన్ డిస్క్లోజర్ మ్యానుఫ్యాక్చరర్ నేమ్ చెప్పనంత మాత్రాన ఇది పెద్ద కొంపలు మునిగే మెడిసిన్స్ కాదు ఇవి. కాబట్టి అఫ్కోర్స్ డెఫినెట్లీ ఎందుకు చెప్పాలి అనేది, ది ఆబ్జెక్ట్ ఈజ్, ప్లీజ్ రిమెంబర్, మెడిసిన్స్ షుడ్ నాట్ బి సోల్డ్ అన్ఆథరైజ్డ్లీ. దానికోసం ఖచ్చితంగా మ్యానుఫ్యాక్చరర్ అని చెప్పమన్నారు. చిన్న కేసే కదా అని చెప్పి ఆ 6 నెలల జైల్ని ₹1,00,000 ఫైన్ కింద కన్వర్ట్ చేసి వదిలిపెట్టేశారు. అతనికి న్యాయం జరిగింది. అలాగే కింద కోర్టు కూడా సాటిస్ఫైడ్, వాళ్ళ జడ్జిమెంట్ ఒప్పుకుంది. కాబట్టి ఈ జడ్జిమెంట్ మేము చదువుకొని కొంచెం జాగ్రత్త, ఏదన్నా అట్లాడు స్మాల్ క్వాంటిటీస్ దొరికినప్పుడు అంత పెద్దగా హడావుడి చేయాల్సిన పని లేదు అని తెలుపుకుంటూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ.